సో ఈరోజు వీడియో ఏమో వచ్చేసి రెగ్యులర్ హాస్పిటల్ డే చెకప్. సో హాస్పిటల్కి వెళ్తున్నాం చెకప్ కోసం. యాక్చువల్లీ బ్లడ్ టెస్ట్ అనేది చేయాలి, షుగర్ టెస్ట్ అనమాట. లాస్ట్ ట్రైమిస్టర్ దగ్గరకు వస్తుంది కదా. సో ఇప్పుడు నేను 8th మంత్లో ఉన్నాను. లాస్ట్ మంత్ అయ్యేసరికి రెగ్యులర్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు బ్లడ్ టెస్ట్ అనేది చేశాను. మళ్ళీ వెళ్తున్నాం బ్లడ్ షుగర్ లెవెల్ అనేది చెక్ చేయడానికి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తినలేదు. ఇప్పుడు నేను వెళ్ళాక ఫస్ట్ బ్లడ్ ఇవ్వాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ 2 అవర్స్ ఆగాక మళ్ళీ మనం బ్లడ్ అనేది ఇవ్వాలి. రిజల్ట్స్ని బట్టి డాక్టర్ మనల్ని ముందుకు గైడ్ చేస్తారు. సో నేను మీకు మా హాస్పిటల్ కానీ అండ్ హాస్పిటల్ వాతావరణం కానీ అండ్ మా డాక్టర్ని కూడా చూపిస్తాను కుదిరితే ఈరోజు. సో దట్ విల్ బి ద టుడేస్ బ్లాగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు షుగర్ లెవెల్ ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు 120 పైన ఉండింది. అప్పుడు జస్ట్ స్టార్టింగ్ లెవెల్ బార్డర్లో ఉంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఇట్స్ కామన్, నాకు తెలుసు. ప్రెగ్నెన్సీలో మోస్ట్లీ అందరికీ షుగర్ వస్తుంది అండ్ ఇట్ విల్ గో బ్యాక్. ప్రెగ్నెన్సీ తర్వాత పోయిద్దని కూడా తెలుసు. నేనైతే అంతగా స్వీట్ తినే టైప్ కాదు, స్వీట్ తక్కువే తినేది. కాకపోతే స్టిల్ బ్లడ్ షుగర్ లెవెల్ అనేది హై చూపించింది. రెండోసారి వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అయింది. సో ఈసారి ఏమైందో తెలీదు, లెట్స్ సీ. నేనైతే బాగానే కంట్రోల్ చేశాను. నిన్న కొంచెం కంట్రోల్ తప్పాను. సో ఐ డోంట్ నో ఇఫ్ ద రిజల్ట్ విల్ గో రాంగ్ ఆర్ నాట్. ఏదైనా పర్లేదు, చూద్దాం. లెట్స్ సీ హౌ ద రిజల్ట్ విల్ కమ్ టుడే. ఓకే, సీ యూ బ్యాక్ ఇన్ ద హాస్పిటల్. సో ఇదే మా హాస్పిటల్ గైస్. హాస్పిటల్ పేరేమో వచ్చేసి నిర్మలా హాస్పిటల్. క్యాలికట్ డిస్ట్రిక్ట్లో మేరీకుంద్ అనే ప్లేస్లో ఉంది ఈ హాస్పిటల్. అండ్ రైట్ సైడ్ కనిపించే ఈ బిల్డింగ్లోనే బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ అండ్ ఇంకా ఎమర్జెన్సీ వార్డ్ ఇవన్నీ అక్కడే వస్తాయి. స్ట్రైట్గా కనిపించే ఈ బ్లాక్ ఏమో వచ్చేసి హాస్పిటల్ యొక్క మెయిన్ వార్డ్. అంటే మెటర్నిటీ కాకుండా మిగతా కేసెస్ అన్నీ ఇక్కడే డీల్ చేస్తారు. మరి మెటర్నిటీ వార్డ్ ఏది అనేగా రైట్ సైడ్ ఉన్న ఈ రోడ్లో స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోతే మెటర్నిటీ వార్డ్ వచ్చేస్తుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా గైస్. ఇక్కడ మొత్తం బండ్లు పార్క్ చేసుకోవచ్చు మనం. మెటర్నిటీకి సపరేట్ బ్లాక్ అన్నమాట. డాక్టర్ ఉన్నారు గైస్ అందులో. 3వ డాక్టర్ బిను డాక్టర్, షీస్ మై డాక్టర్ గైస్. కుదిరితే ఈరోజు చూపిస్తాను, మీకు పరిచయం చేస్తాను. హలో గైస్, మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చేసాము. సో ఇక్కడ హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నాము. కొంచెం సేపు అయింది. ఆల్మోస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ అయితే చేసేసాము ఆల్రెడీ. FBSది చేసాం, PPBSది ఇంకా చెయ్యాలి. అది 2 అవర్స్ వెయిట్ చేయాలి. సో 2 అవర్స్ వెయిట్ చేయాలి కాబట్టి ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాం హాస్పిటల్లోనే. సో దిస్ ఇస్ ద హాస్పిటల్ ఎన్విరాన్మెంట్. చూడండి, క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు. సో గైస్, మేము ఇక్కడ ఇది చూసి వచ్చాము ఇక్కడికి. యాక్చువల్లీ ఊరికే టైంపాస్ చేద్దామని, ఎలాగో 2 అవర్స్ వెయిట్ చేయాలి కదా. సో ఊరికే అలా వచ్చాం. ఇక్కడ ఏమన్నా ఫిషెస్ ఉంటాయేమో అన్నట్టుగా వచ్చాం చూస్తే, బట్ ఫిష్ అనేది ఏం లేదు. చూడండి, జస్ట్ ప్లెయిన్ వాటర్ అంతే. అండ్ ఈ శిల్పిని రీసెంట్గానే చెక్కారు. అంటే ఐ మీన్ దిస్ 2 డాల్ఫిన్స్ అండ్ మేరీమాత ఒక విగ్రహం. చాలా అద్భుతంగా చెక్కుతారనుకున్నాను గైస్, కానీ చూడండి అసలు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఎవరో నాన్ ఎక్స్పర్ట్ చేసినట్టున్నారు. ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. అంటే పిల్లలు కూడా ఇక్కడే, నర్సింగ్ పిల్లలు ఇక్కడే ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ చదువుకుంటారు. ఈ హాస్పిటల్ని మొత్తం రన్ చేసేది చర్చ్లో ఉన్న సిస్టర్స్. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ చర్చ్, హాస్పిటల్, గర్ల్స్కి నర్సింగ్ అకామిడేషన్ అండ్ చర్చ్లో సిస్టర్స్కి అకామిడేషన్. ఈ ఫ్రంట్లో కనిపించేదే మెటర్నిటీ వార్డ్. లోపల జనాలు ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియో తీయలేదు అది. సో గాయస్, మా సెకండ్ బ్లడ్ టెస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడే 2 అవర్స్ తర్వాత తీస్తారని చెప్పాను కదా ఇంకో బ్లడ్ టెస్ట్. సో అది కూడా అయిపోయింది. ఒకటేమో ఈ చేతికి తీశారు, ఇంకోటేమో ఈ చేతికి తీశారు. సో 2 చేతులకి తీశారు. అండ్ ప్రస్తుతానికి ఎలాగో మళ్ళీ 1 అవర్ వెయిట్ చేయాలి రిపోర్ట్ రావాలంటే. సో రిపోర్ట్ రావడానికి ఇంకా 1 అవర్ టైం పట్టింది. సో ఆలోపు కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే FBS అంటే ఏంటి, PPBS అంటే ఏంటి అనే దాని గురించి కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మీకు కూడా ఐడియా ఉంటుంది. యూజువల్లీ మనకి టిఫా స్కాన్ అయిపోయిన తర్వాత GCT టెస్ట్ రాసిస్తారు డాక్టర్, అంటే గ్లూకోజ్ టెస్ట్. ఆ తర్వాత FBS అండ్ PPBS ఇవి 2 మానిటర్ చేస్తారు. సో దాన్ని బట్టే మన డెలివరీ డేట్ అనేది డిసైడ్ చేస్తారనుకుంటా. బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చూసి దాన్ని బట్టి చెప్తారు. సో FBS అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అని దాని అర్థం. అండ్ PPBS అంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్. సో FBS అంటే మనం వితౌట్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన టెస్ట్. పొద్దున్నే ఏదో ఒక టైంకి 6కి కానీ నైట్ ఒక 10కి అలా ఫుడ్ తింటే ఎర్లీ మార్నింగ్ 6 or 7కి వచ్చి టెస్ట్ చేయాలి మనం. అండ్ FBS టెస్ట్ చేసే ముందు మనం ఏం తాగకూడదు, లైక్ ఏం తినకూడదు, ఏం తాగకూడదు. యూ కెన్ కన్స్యూమ్ వాటర్ వరకు అయితే తీసుకోవచ్చు. మిగతా ఏం ఫ్లూయిడ్స్ కానీ జ్యూస్ కానీ అలాంటివి ఏం తాగడానికి వీలు లేదు.
ఒకవేళ మీకు మెడిసిన్ ఉంటే మెడిసిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. FBSకి అసలు ఏమీ తీసుకోకూడదు. నాకు థైరాయిడ్ మెడిసిన్ అనేది ఉంది కదా, సో థైరాయిడ్ కూడా తీసుకోకూడదు. ఓన్లీ ఆఫ్టర్ FBS టెస్ట్ చేసిన తర్వాతే మనం ట్యాబ్లెట్స్ అనేది కన్స్యూమ్ చేయొచ్చు. సో FBS ఫస్ట్ చేస్తారు వితౌట్ ఎనీథింగ్. అప్పుడు ఏమీ కన్స్యూమ్ చేయడానికి కుదరదు. అండ్ ఆ తర్వాత వెంటనే మనం ఫుడ్ తినాలి. అంటే FBS అయిపోయిన తర్వాత మనం ఫుడ్ తింటాం కదా, ఫుడ్ తినే టైం నోట్ చేసుకోవాలి. ఫుడ్ మనం నోట్లో ఎప్పుడు పెడతామో ఆ టైం నోట్ చేసుకోవాలి. అండ్ ఆ టైం నుంచి 2 hours దాకా కరెక్ట్గా నేను ఫుడ్ నోట్లో పెట్టిన టైం అంటే 9:35కి పెట్టాను ఈరోజు. సో ఎగ్జాక్ట్గా నా టెస్ట్ టైం ఏమో వచ్చేసి 11:35. సో 11:35కి సెకండ్ టెస్ట్ అనేది ఉంటుంది. 2 hours తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అనే టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత రిపోర్ట్ రావడానికి 1 hour పట్టింది. సో దట్స్ ద ప్రాసెస్. సో ఫస్ట్ టైం అయితే నాకు 120 పైన ఎంతో చూపించింది. అప్పుడు డాక్టర్కి చూపిస్తే బార్డర్లో ఉంది, కంట్రోల్ చేసుకోమని చెప్పారు. అండ్ సెకండ్ టైం ఏమో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అయింది, 130 పైన వెళ్ళిపోయింది. సో డాక్టర్ అన్నారు షుగర్ ఉంది. సో షుగర్ కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఒక్కటే తీసుకోమని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో అదనమాట. ఈరోజు మళ్ళీ 3వ టెస్ట్ చేపిద్దామని వచ్చాము. సో ఈరోజు రిజల్ట్ ఏం వచ్చిందో తెలీదు. ఇదే మా డాక్టర్ యొక్క రూమ్ గాయ్స్. ఐఎమ్ టోటలీ నర్వస్ అండ్ ఆల్సో ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైమ్. సో యా, లెట్స్ గెట్ ఇన్. సో షీ ఈస్ ద డాక్టర్. షీ ఈస్ Binu doctor, a certified gynecologist, and she is very talented, very loving and very friendly. One of the most reputed doctors and whom I know. Ikkada she is the only doctor that I actually know and I have acquaintance with. So దట్స్ ఇట్ గైస్. డాక్టర్ని పరిచయం చేశాను అనుకుంటున్నాను. మీరు ఎవరైనా కన్సల్ట్ చేయాలనుకుంటే, క్యాలికట్లో ఉంటే ఎవరైనా కన్సల్ట్ చేయాలనుకుంటే డాక్టర్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను నేనైతే. సో హాయ్ టు all subscribers of Jenny's channel. Nice meeting you guys. I don't know what she's telling. She's speaking so much of Telugu. She talks to me in Malayalam very fluently. So I don't understand Telugu. So anyway, hi to all. సో హౌస్ మై డాక్టర్ గైస్. షీఈస్ వెరీ కూల్. నో కమెంట్ చేయండి మీకేమనిపించిందో. స్కై బాగుంది కదా, అందుకే రిటర్న్ అయ్యేటప్పుడు ఊరికే తీశాను. రిజల్ట్ ఏమైంది, మరి డాక్టర్ ఏం చెప్పారు, నేను తర్వాత వీడియో ఎందుకు తీయలేదు, వీటన్నిటి గురించి పార్ట్ 2లో వచ్చేస్తుంది గైస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.